హలో నమస్తే, నేను అశోక్. ఏపీ రాజకీయాలకు సంబంధించి, దేశ రాజకీయాలకు సంబంధించి చాలా సర్వే సంస్థలు ఇచ్చినటువంటి రిపోర్టుల్లో కొంత ఏపీ రాజకీయాల్లో భిన్నంగా రిజల్ట్స్ కనిపిస్తున్నాయి. చాలా సర్వే సంస్థలు అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ తిరిగి అధికారంలోకి రాబోతుందంటూ చెప్తూ ఉంటే, మరికొన్ని సర్వే సంస్థలు మాత్రము టీడీపీ జనసేన కూటమి గెలిచేందుకు అవకాశాలు ఉండబోతున్నాయంటూ కూడా చెప్తూ వస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే టీడీపీ జనసేన కూటమికి సంబంధించి 2019 ఎన్నికల్లో ఇద్దరు విడివిడిగా పోటీ చేశారు. అప్పుడు ఉన్నటువంటి బీజేపీ పార్టీ కూడా ఒంటరిగా పోటీ చేసింది. ఇదే నేపథ్యంలో రేపు జరగబోయేటటువంటి ఎన్నికల్లో టీడీపీ జనసేన ఆల్రెడీ కూటమిలో ఉన్నాయి, బీజేపీ కూడా కూటమిలోకి యాడ్ అవబోతుందంటూ కూడా ఒక పాజిటివ్ రిజల్ట్స్ వస్తున్నటువంటి నేపథ్యంలో వీళ్ళ ముగ్గురు కలిసి పోటీ చేస్తే ఏదైతే 2014లో ఏపీలో కొత్త ప్రభుత్వం ఏర్పాటైందో అదే కాంబినేషన్, అదే రిజల్ట్స్తో రేపు జరగబోయేటువంటి ఎన్నికల్లో 2024 ఎన్నికల్లో కూడా అదే సీన్ రిపీట్ కాబోతుందంటూ కూడా అందరూ భావిస్తూ వస్తున్నారు. దానికి సంబంధించి కూడా చాలా సర్వే సంస్థలు ఇస్తున్నటువంటి రిపోర్ట్లో కూడా ఈ యాక్యురన్సీ కనిపిస్తుంది. అయితే తాజాగా ఏపీ రాజకీయాలకు సంబంధించి ఇండియా టుడే సీ ఓటర్ సర్వే ఇచ్చినటువంటి రిపోర్ట్ మాత్రము కూటమిలో కొంత ఆనందాన్ని, ఉత్తేజాన్ని రెట్టింపు చేసే విధంగా కనిపిస్తూ ఉన్నాయి. గత కొంతకాలంగా ఇస్తున్నటువంటి సర్వే సంస్థలు కొంత వాళ్ళకి నిరాశనిస్తే మాత్రము ఇండియా టుడే సర్వే అలాగే సీ ఓటర్ సర్వే మాత్రము టీడీపీ జనసేన కూటమికి అలాగే చంద్రబాబు పవన్ కళ్యాణ్కి కొంత పాజిటివ్ ఎనర్జీ ఇస్తున్నట్టు కూడా మనకు కనిపిస్తూ ఉంది. సో సీ ఓటర్స్ ఇండియా టుడే సర్వే ఇచ్చినటువంటి రిపోర్ట్ను ఒకసారి చెక్ చేస్తే మాత్రము 2019 ఎన్నికల్లో ఎన్డీఏ అంటే ఇప్పుడు ఉన్నటువంటి బీజేపీకి 1% ఓట్ షేర్ వస్తే ఇండియా కూటమి కాంగ్రెస్ పార్టీకి 1% వచ్చింది. ఇక అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 49% ఓట్ బ్యాంక్ వచ్చింది 2019 ఎన్నికల్లో. ఇక టీడీపీకి 9% వచ్చింది. సో ఇంకా అదర్స్ అంటే ఈ అదర్స్లో జనసేన పార్టీని మనం యాడ్ చేసుకోవచ్చు. సో జనసేన పార్టీకి వచ్చినటువంటి 6.2% ఏదైతే ఉందో ఆ 6.2% కూడా టీడీపీ కూటమికి యాడ్ అవుతుంది కాబట్టి సో మొత్తంగా 2019 ఎన్నికల్లో జనసేన టీడీపీ కూటమికి వచ్చినటువంటి ఓట్ షేరు 46% ఉంటే వైసీపీకి వచ్చినటువంటి ఓట్ షేరు 49%. ఇది 2019 ఎన్నికల్లో రిజల్ట్స్. సో ఇప్పుడు చూసుకుంటే రేపు జరగబోయేటువంటి ఎన్నికల్లో ఏపీ రాజకీయాలకు సంబంధించి ఎలా ఉంటుందని చూసుకుంటే 2024 ఎన్నికల ప్రొజెక్షన్ చూసుకుంటే ఎన్డీఏ కూటమి అంటే బీజేపీకి 2% ఓట్ బ్యాంక్ ఉండబోతుంది, ఇండియా కూటమికి కాంగ్రెస్కి 3% ఓట్ బ్యాంక్ ఉండబోతుంది, అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 41% ఓట్ బ్యాంక్ ఉండబోతుంది. ఇక టీడీపీ పార్టీకి 45% ఓట్ బ్యాంక్ పెరగబోతుంది, అదర్స్కి 9%. అంటే ఇక్కడ టీడీపీ కూడా కొంత అడ్వాంటేజ్ గెయిన్ చేసుకుంది, జనసేన ఓట్ బ్యాంక్ కూడా గెయిన్ చేస్తే ఆల్మోస్ట్ వాళ్ళు 50% దాటేందుకు అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. సో ఏదైతే 2019 ఎన్నికల్లో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 49% వస్తే ఇప్పుడు 41% మాత్రమే కనిపిస్తుంది. అంటే దాదాపు 8% ఓట్ షేర్ని వైఎస్ఆర్సీపీ లూజ్ చేసుకుంటుంది, 8% ఓట్ షేర్ని వైఎస్ఆర్సీపీ డౌన్గా కనిపిస్తుంది. ఇక టీడీపీ పార్టీకి 40% ఉంటే అంటే 5% ఓట్ బ్యాంక్ని ఇంక్రిమెంట్ చేసుకుంది. 5% ఓట్ బ్యాంకు ఇటు అర్బన్లో కానివ్వండి, రూరల్లో కానివ్వండి, డెవలప్మెంట్కి సంబంధించి కానివ్వండి, జనసేన టీడీపీతో యాడ్ అవడం వల్ల కానివ్వండి, వీటన్నిటిని ఎడ్జెస్ కంపేర్ చేసుకుంటే టీడీపీకి కొంత ఎక్కువ పాజిబిలిటీ కనిపిస్తుంది ఏపీలో అధికారం సాధించేందుకు అనేది మాత్రము ఇండియా టుడే సీ ఓటర్ సర్వే చూస్తే అర్థమవుతుంది. సో యాజ్ పర్ 2019 రిజల్ట్స్ ప్రకారం చూసుకుంటే టీడీపీకి, వైసీపీకి అలాగే జనసేన పార్టీకి వచ్చినటువంటి ఓట్ షేర్ ఇది. ఇప్పుడు రేపు జరగబోయేటటువంటి ఎన్నికలు జరిగితే వైసీపీకి వచ్చేటువంటి పర్సంటేజ్ 41, టీడీపీకి 45, అదర్స్కి 9%. అంటే దీంట్లో కూడా జనసేన పార్టీ యాడ్ అవుతుంది. సో ఈ రిజల్ట్స్ ప్రకారము ఎవరికి ఎన్ని సీట్లు వచ్చేందుకు అవకాశం ఉంది, ఈ రిజల్ట్స్ ప్రకారము ఎక్కువ స్థానాల్లో ఎవరు విజయం సాధించేందుకు అవకాశం ఉందనేది కూడా ఒకసారి చెక్ చేస్తే ముందుగా పార్లమెంట్కి సంబంధించి 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 22 స్థానాలు వస్తే టీడీపీకి 3 స్థానాలు వచ్చాయి. ఆ 3 స్థానాలు కూడా 1 గుంటూరు, 2 విజయవాడ, 3 శ్రీకాకుళం. అంటే ఈ 3 స్థానాల్లో కూడా ప్రస్తుతం ఉన్నటువంటి ఇద్దరు గుంటూరుకు సంబంధించి గల్లా జయదేవ్ పార్టీకి రాజీనామా చేశారు, ఆయన తిరిగి ఎన్నికల్లో పోటీ చేయనని చెప్పేసి క్లియర్గా చెప్పేశారు. అంతేకాకుండా విజయవాడకు సంబంధించి ఎంపీ కేసినేని నాని ఆయన బలంగా ఉన్నటువంటి నేత, టీడీపీకి సంబంధించి కూడా అలాగే ఆయన కూడా ఇప్పుడు పార్టీకి రాజీనామా చేసి వైఎస్ఆర్సీపీలో జాయిన్ అయ్యారు. ఈ నేపథ్యంలో చూసుకుంటే ఇక్కడ 2 ఎంపీ స్థానాలు లూజ్ చేసుకున్నట్టు కనపడాలి. ప్రస్తుతం ఉన్నటువంటి ఒక్క ఎంపీ స్థానం ఉంది టీడీపీకి సంబంధించి. సో వాళ్ళందరూ అంటే కేసినేని నాని వైసీపీలో యాడ్ అయ్యారు, అది ఖచ్చితంగా మళ్ళీ తిరిగి వైసీపీ నుంచి ఆయన విజయవాడలో పోటీ చేయబోతున్నారంటూ కూడా ఇప్పటికే ఖరారైనటువంటి నేపథ్యంలో ఎవరు పోటీ చేసినా కూడా ఈసారి 2019 ఎన్నికల్లో 2024 ఎన్నికల్లో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చేటువంటి సీట్లు మాత్రము కేవలం 8 అంటే 8 అంటూ కూడా ఇండియా టుడే సీ ఓటర్ సర్వే చెప్తూ వస్తుంది. ఇక టీడీపీకి 17 స్థానాల్లో విజయం సాధించేందుకు అవకాశం కనిపిస్తుందంటూ కూడా సీ ఓటర్ సర్వే చెప్తుంది.
అంటే ఈ 17 స్థానాలు చూసుకుంటే మాత్రం 17 స్థానాల్లో ఇక్కడ జనసేన కూడా యాడ్ అయినటువంటి ఓట్ పర్సంటేజ్ జనసేన కూడా ఒక 3 నుంచి 5 స్థానాల్లో పోటీ చేస్తుందంటూ కూడా చెప్తూ వస్తున్నారు. దానికి సంబంధించి ఏ అభ్యర్థులు ఎక్కడెక్కడ పోటీ చేయాలంటూ కూడా ఇప్పటికే కొంత క్లారిటీ వచ్చినటువంటి నేపథ్యంలో ఈ టీడీపీ జనసేన కూటమికి ఈసారి 17 పార్లమెంట్ స్థానాలు వచ్చేందుకు అవకాశం ఉందని చెప్పేసి కూడా ఇండియా టుడే సీ ఓటర్ సర్వే చెప్తుంది. కానీ అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మాత్రం కేవలం 8 అంటే 8 స్థానాలే వస్తాయని చెప్పేసి సీ ఓటర్ సర్వే చెప్తుంది. అంటే ఇది చాలా డ్రాబ్యాక్. ఎందుకంటే పార్లమెంటు ఎలక్షన్స్ అంటే ఎంపీ ఎన్నికలకు సంబంధించి ఎలాంటి రిజల్ట్స్ అయితే ఉంటాయో ఆ రిజల్ట్స్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కూడా రిప్లికేట్ అవుతాయి. కాబట్టి అసెంబ్లీ ఎన్నికల్లో ఎంత మెజార్టీ వస్తుంది, అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఈ రిజల్ట్స్ చూస్తే వైసీపీకి చాలా డౌన్ఫాల్ అయినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే దాదాపు 14 పార్లమెంట్ సీట్లని వైసీపీ కోల్పోబోతుందంటూ కూడా ఇండియా టుడే సర్వే చెప్తుంది. సో ఈ 14 పార్లమెంట్ అంటే ఒక్కొక్క పార్లమెంట్ నియోజకవర్గం కింద 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటాయి. కాబట్టి సో ఎంతవరకు ఆ నియోజకవర్గాల్లో వైసీపీకి ఇంపాక్ట్ ఉండబోతుంది, ఎంతవరకు ఈ 14 నియోజకవర్గాల కింద ఉన్నటువంటి అసెంబ్లీ నియోజకవర్గాల్లో వైసీపీ డౌన్ఫాల్ కాబోతుంది, ఎన్ని నియోజకవర్గాల్లో వైసీపీ ఓడిపోతుందంటూ కూడా చాలా సస్పెన్స్ క్రియేట్ చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పటిదాకా వైసీపీకి ఒక పాజిటివ్ అట్మాస్ఫియర్ కనిపిస్తుంది. దాదాపు 60 మంది అసెంబ్లీకి సంబంధించి ఇన్ఛార్జీలను చేంజ్ చేశారు, పార్లమెంట్ ఇన్ఛార్జీలను చేంజ్ చేశారు, మంత్రుల్ని ఎంపీలని అసెంబ్లీల నుంచి మళ్ళీ మంత్రులకు ఇలా చేంజ్ చేస్తూ ఒక రొటేషనల్గా జగన్మోహన్ రెడ్డి ఇన్ఛార్జీలు చేంజ్ చేస్తూ వస్తున్నారు. ఖచ్చితంగా ఈసారి 25కి 25 పార్లమెంటు అలాగే 175కి 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో గెలవాలని ధ్యేయంతో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డికి ఈ సర్వే మాత్రం కొంత షాక్ ఇచ్చిందని చెప్పాలి. ఏదైతే ఇండియా టుడే సీ ఓటర్ సర్వే చాలా యాక్యురేట్గా సర్వేగా అందరూ భావిస్తూ ఉంటారు. ఎందుకంటే చాలా పేరు పొందినటువంటి సంస్థ, చాలా యాక్యురేట్ రిజల్ట్స్ వస్తుంది, చాలా పాజిటివ్ రిజల్ట్స్ వస్తుంది. వీళ్ళు ఏదన్నా సర్వే ఇస్తే ఖచ్చితంగా అది నిజం అని చెప్పేసి కూడా ప్రజలు భావిస్తూ వస్తున్నటువంటి నేపథ్యంలో ఈ రిజల్ట్స్ కొంత టీడీపీ జనసేన కూటమికి అడ్వాంటేజ్గా కనిపిస్తూ ఉన్నాయి. 2019 ఎన్నికల్లో ఏవైతే ఓట్ షేర్ వచ్చిందో ఆ ఓట్ షేర్కి భిన్నంగా ఏవైతే సీట్లు వచ్చినాయో వైసీపీకి ఆ సీట్లకు భిన్నంగా ఈసారి వైసీపీకి కొంత షాక్ తగిలేందుకు అవకాశం కనిపిస్తుంది ఇండియా టుడే సీ ఓటర్ సర్వే. సో ఇక్కడ మెయిన్ ఫ్యాక్టర్స్ చూసుకుంటే ఎందుకు వైసీపీ డౌన్ఫాల్ అయింది, టీడీపీ జనసేన కూటమి ఇంక్రీజ్ అయిందని చెప్పేసి కూడా ఇండియా టుడే సీ ఓటర్ సర్వే కంపేర్ చేసినటువంటి నేపథ్యంలో 2019 ఎన్నికల్లో టీడీపీ ఒంటరిగా పోటీ చేసింది, జనసేన ఒంటరిగా పోటీ చేసింది, వైసీపీ ఒంటరిగా పోటీ చేసింది, బీజేపీ ఒంటరిగా పోటీ చేసింది. సో ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి నేపథ్యంలో టీడీపీ జనసేన ఆల్రెడీ కూటమిలో ఉన్నాయి, బీజేపీ కూడా యాడ్ అవబోతుంది. సో వీళ్ళు ముగ్గురు కలిసి పోటీ చేయడం వల్ల విడివిడిగా ఉన్నటువంటి ఓట్ బ్యాంక్ కంబైండ్ అవ్వటం వల్ల వైసీపీకి కొంత ఇబ్బందికర పరిస్థితి ఉందని చెప్పేసి కూడా ఒకటి చెప్తుంది. ఇక మరోవైపు ఎమ్మెల్యేలకు సంబంధించి కానివ్వండి, ప్రభుత్వం పైన ఉన్నటువంటి వ్యతిరేకత కానివ్వండి, వీటన్నిటి కూడా సెకండ్ మేజర్ ఇంపాక్ట్గా చెప్తూ ఉంది వైసీపీకి సంబంధించి. ఇక మూడవది డెవలప్మెంట్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో ఏదైతే డెవలప్మెంట్ ఉందో అది సరిగా జరగలేదు. రాజధానుల విషయంలో కానివ్వండి, అమరావతిని పక్కన పెట్టేసి 3 రాజధానులు అంటూ కొత్త బిల్లుని తీసుకొచ్చి దాన్ని 3 రాజధానులుగా ఎస్టాబ్లిష్ చేయడం కానివ్వండి, ఏదైతే అక్కడ డెవలప్మెంట్కి సంబంధించి కానివ్వండి, ఇండస్ట్రీకి సంబంధించి కానివ్వండి, ఐటీ కంపెనీస్ కానివ్వండి, ముఖ్యంగా రోడ్లకు సంబంధించి కానివ్వండి, ఏదైతే జగన్మోహన్ రెడ్డి బట్టలు నొక్కుతున్నారో ఆ డబ్బులు మొత్తం ప్రజల్లోకి వెళ్తుంది, అది మంచి జరిగితే నాకు ఓటేయండి అని చెప్తూ వస్తున్నారు. కానీ అంటే నవరత్నాలని ఇంప్లిమెంట్ చేయడంలో జగన్మోహన్ రెడ్డి సక్సెస్ అయ్యారని చెప్పేసి కూడా ఇండియా టుడే సర్వే చెప్తుంది. కానీ డెవలప్మెంట్ పరంగా కూడా వెనకబడ్డారని చెప్పేసి కూడా ఇండియా టుడే సర్వే చెప్తుంది. సో ప్రజలు ఇక్కడ వస్తున్నటువంటి నవరత్నాలు కానివ్వండి, వస్తున్నటువంటి డబ్బుల కంటే కూడా కొంత డెవలప్మెంట్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటూ కూడా ఇండియా టుడే సీ ఓటర్ సర్వే చెప్తుంది. సో ఆ డెవలప్మెంట్ జరగకపోవటము, ఏపీ కొంత వెనకబడిపోవటము, అలాగే అప్పుల గురించి ఏపీలో సంబంధించి 10 లక్షల కోట్ల అప్పులు జరిగినాయని చెప్పేసి కూడా కొంత టీడీపీకి సంబంధించిన నేతలు కానివ్వండి, కొంత ప్రధాన మీడియా వ్యాఖ్యలు చేస్తున్నటువంటి నేపథ్యంలో వీటన్నిటికీ వైసీపీకి ఇంపాక్ట్గా ఉండబోతుందంటూ కూడా సర్వే చెప్తూ వస్తుంది. ఇక మరొకటి మేజర్ ఇంపాక్ట్ జనసేన టీడీపీతో యాడ్ అవ్వటం. జనసేన పార్టీ టీడీపీతో యాడ్ అవ్వటం వల్ల ఏదైతే 2019 ఎన్నికల్లో టీడీపీ లాస్ అయినటువంటి మెయిన్ ఓట్ బ్యాంక్ అంటే మెజారిటీ ఓట్ బ్యాంకు దాదాపు 60 నుంచి 60 స్థానాల్లో ఏదైతే టీడీపీ ఓడించినటువంటి జనసేన పార్టీ, సో వీళ్ళిద్దరు కలవడం వల్ల ఈసారి ఆ 60 నుంచి 65 స్థానాలు కూటమికి యాడ్ అవ్వబోతున్నాయని చెప్పేసి కూడా క్లారిటీగా అర్థమవుతుంది. ఎందుకంటే వీళ్ళిద్దరికి కలిపి 2019 ఎన్నికల్లో వచ్చినటువంటి స్థానాలు 24, ఒకటి 23 టీడీపీకి వస్తే ఒక్క స్థానము జనసేన పార్టీ గెలిచింది. ఆ వ్యక్తి కూడా ఇప్పుడు వైసీపీలో ఉన్నారనుకోండి. సో ఈ 24 స్థానాలు ప్లస్ ఒక 60 స్థానాలు,
దాదాపు 85 నుంచి 100 స్థానాల్లో కొంత మెజారిటీగా జనసేన టీడీపీ కూటమి గెలిచేందుకు అవకాశాలు ఉంటాయంటూ కూడా సర్వే చెప్తూ వస్తుంది. సో ఓవరాల్గా చూసుకుంటే మాత్రం ఇండియా టుడే సర్వే ఇచ్చినటువంటి రిపోర్ట్ మాత్రం కొంత వైసీపీకి చాలా షాక్ ఇచ్చే పరిస్థితి కనిపిస్తూ ఉంటే టీడీపీ జనసేన కూటమికి మాత్రం కొంత బూస్ట్ ఇచ్చే విధంగా కనిపిస్తూ ఉంది. ఇక మరోవైపు బీజేపీ కూడా యాడ్ అయితే కూటమికి సంబంధించి బీజేపీ కూడా ఈ కూటమిలోకి వస్తే మాత్రము రేపు జరగబోయేటువంటి ఎలక్షన్స్లో కొంత పోల్ మేనేజ్మెంట్ కానివ్వండి, ఎలక్షన్స్ సాఫీగా జరగడానికి ఎటువంటి ఇబ్బందులు ఉండవంటూ కూడా టీడీపీ భావిస్తూ వస్తున్నటువంటి నేపథ్యంలో బీజేపీ కూడా యాడ్ అయితే ఇది మరికొంత అడ్వాంటేజ్గా కనిపిస్తుంది. సో ప్రస్తుతం ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఈ పరిస్థితుల్లో ఎవరు గెలుస్తారనేది మాత్రము ఇండియా టుడే సర్వే ఇస్తున్నటువంటి రిపోర్ట్ ఇది. సో మళ్ళీ వైసీపీకి 8 స్థానాలు, టీడీపీ 17 స్థానాలతో విజయం సాధించబోతుంది. వైసీపీ ఈసారి కొంత దెబ్బతిని ఓటమి చెందే అవకాశం ఉంటుందంటే కూడా సీ ఓటర్స్ ఇండియా టుడే సర్వే చెప్తుంది.